చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? శంకర్ కనిపిస్తే ఫస్ట్ ప్యాకప్ అని చెప్తా. శంకర్ అని కనబడతా కొడతా అని. సార్ 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 పొరపాటున ఏదైనా థియేటర్ దగ్గర వెళ్దాం అనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఆరెంజ్ లో ఉందా? ఏం లేదు, అంతా ఊహించేలాగానే లేదు, అంత బాగుంది. కోపడకండి, ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, సినిమా చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్. ఏందన్నా నువ్వేడుస్తున్నావేందన్నా? నేను ఏడటం లేదురా, కడుపులోంచి బాధ తెరలుగా తనుకుని కళ్ళల్లోంచి నీళ్ళ కారుతున్నాయి. ముఖ్యంగా చెప్తున్నా చరణన్న ఫ్యాన్స్, ఫీల్ అవ్వకండి. సినిమా అయితే సోసోగా ఉంది. కానీ చరణన్న యాక్టింగ్ వేరే లెవెల్ అనిపిస్తుంది. చాలు ఈ మాత్రం చాలు, పదండి. నేను మెగా అభిమాని, అల్లొచ్చిన అభిమాని ఏం కాదు, మెగా అభిమాని క్లియర్ గా చెప్తున్నాను. సెకండ్ పార్ట్ అయితే శంకర్ గారు ఎందుకు తీశారు, అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. సినిమా సెకండ్ పార్ట్ అయితే కంటెంట్ లేదు. ఎప్పుడు నా జడ్జ్మెంట్ ఎందుకురా ఇలా ఏడ్చేస్తుంది? ఎప్పుడు రాంగ్ జడ్జ్మెంటే. సెకండ్ థింగ్, గేమ్ చేంజర్ లో మొత్తం సాంగ్స్ లో హైరానా సాంగ్ హైలైట్. ఆ సాంగ్ లేదు సినిమాలో. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్ సార్. మరి రామ్ చరణ్ ఫ్యాన్ భయ్యా, మరలా చెప్పకూడదు. బాలేదు సినిమా. అంత డైరెక్ట్ గా చెప్తే ఎలాగయ్యా? కొంచెం కవర్ చేయడం నేర్చుకో. నాకైతే నచ్చలా, ఏం వాడుకోలే. పొంగల్కి వచ్చే సినిమా కాదు ఇది. హూస్ డైరెక్టర్? నేనేనా? నేను తోపు, నేను తుర్రము అనుకుంటున్న నీ ముఖం మీద ఎవడో అని ఉమ్మేసి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బాగుందన్నా, నిజంగా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే శంకర్ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. మామూలు లేదు సినిమా. ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మస్ట్ వాచ్ సినిమా. గేమ్ చేంజర్ అయితే ఏం లేదన్నా. శంకర్ డైరెక్షన్ అయితే ప్యాకప్ చేసుకోవాల్సిందే. ఒక్కటే అన్న, శంకర్ డైరెక్షన్ ప్యాకప్. ఇలా అయితే ఇండస్ట్రీ ఏమైపోద్దో ఏంటో. అలాంటి పెద్ద హీరోలు కూడా ఇలాంటి తప్పవేంట్రా? ఒకప్పుడు రోజులేవి, గత 4 సినిమాల రిజల్ట్ మీకు తెలుసు కదా. తెలుసులే బాయ్, దానికి లింకప్ చేసి చెప్పాలా? నిద్రపోయాను అంటే మళ్ళీ శంకర్ గారి పని అయిపోయింది అంతే. ఎలా ఉంది మా సామ్రాజ్యం? దీన్ని సామ్రాజ్యం అంటారు మామ్స్, దరిద్రం అంటారు. రామ్ చరణ్ కి గల్లీలో ఫ్యాన్స్ ఉన్నారు. విలేజ్ కాదు, టౌన్ కాదు, సిటీ కాదు, ఇంకా పక్క కంట్రీ కాదు, ఎక్కడ కాదు, గ్లోబల్. అంటే గ్లోబల్ మొత్తం ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఏమయ్యా అరవింద్, ఇది మరీ ఓవర్ గా లేదు? అందుకని ఆయన ఒక గ్లోబల్ స్టార్ ఏడైనా. అంత ఓవర్ యాక్షన్ చేయకూడదు సార్, అడ్డంగా దొరికిపోతాం. కొంచెం న్యాచురల్. చూసా, రాత్రి నుంచి ఇక్కడే ఉన్నా. ఎందుకు అడుగు తింటానికా? ఇక్కడ మాత్రం 4 గంటలకి వేశారు. టికెట్ 500 పెట్టుకున్నా. బొక్క. ఎవడైనా సినిమాని బాగలేదు చెత్త అంటే మాత్రం ఆడికి వాసిపోద్ది కింద పైన చెప్తాను. రే, నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. హలో, 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.